హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే అపాచీ నుంచి 160 బైక్ని అయితే రివ్యూ చేయబోతున్నామండి. ఇది వచ్చేసి 2025 మోడల్ అండి. ఇది వచ్చేసి మనకు ఈ బైక్ను మనకు ప్రొవైడ్ చేసింది ఎస్ఎస్ టీవీఎస్ మోటార్స్ అండి, తొర్రూరు ఏరియా, వరంగల్ డిస్టిక్ అండి. మీకు షోరూమ్ మేనేజర్ గారి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ మనమైతే బైక్ అయితే చూడగానే అయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. నాకైతే అసలుకి ఫిదా అయిపోయాను. దీని బిల్డ్ క్వాలిటీ విధంగా కానీ దీని లుకింగ్ పరంగా కానీ చాలా అంటే చాలా నాకైతే ఇంప్రెసివ్ అనిపించింది. మనకైతే ఇది ఏబిఎస్తో వస్తుంది. ఒకసారి డిస్క్ ప్యాడ్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. దాంతోపాటుగా మనకు ఏబిఎస్ రింగ్ అయితే ముందు సైడ్ ఉంది చూడండి ఒకసారి. మనకు దీనికి రిమ్ అయితే మనకైతే రెడ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకైతే దానిపైన ఒక మంచి డిజైన్ స్టిక్కరింగ్ కూడా వేశారు. రిమ్ పైన టీవీఎస్ అండ్ ఒక సిగ్నేచర్ కూడా మనకైతే ఉందన్నమాట. చూడడానికి అయితే మాత్రం టైర్ వేరియేషన్, టైర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనకు సస్పెన్షన్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వచ్చింది. ఇది గోల్డ్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మనకు ఫ్రంట్ మడ్గర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సైడ్కి వచ్చేసి మనకైతే రెడ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు ఒకసారి లైట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు ఒక 3 స్టెప్స్ లైట్ లాగా అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. మనకు ఇండికేటర్ లైట్స్ వచ్చేసి మనకైతే బల్బే ప్రొవైడ్ చేస్తున్నారండి, ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రాఫిక్స్ అయితే మాత్రం మనకైతే హెడ్ ల్యాంప్ మీద ఏ విధంగా ఉందో అదే విధంగా మనకు మడ్గర్ మీద కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హెడ్ ల్యాంప్ మీద మనకైతే ఇది చూసారు కదా, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి మనకైతే ప్రొవైడ్ చేశారు. అంటే మనం మొబైల్ కూడా దీనికి కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇండికేటర్స్ మాత్రం మనకైతే ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేయలేదండి. బల్బే, ఎల్జెంట్ బల్బే అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మొత్తం మనకు ఫుల్గా డిజిటల్ మీటర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు కీ ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడైతే ఉందన్నమాట. మనం ఇక్కడ క్లచ్ చూసుకుంటే మనకైతే దీంట్లో క్లచ్ అడ్జస్ట్మెంట్ అయితే మనకైతే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొందరు షార్ట్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి క్లచ్ అయితే తొందరగా అందదు, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని అయితే మనం హైట్కి దగ్గర, రీచ్కి తగ్గట్టుగా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు పాస్ స్విచ్, అదేవిధంగా అప్ అండ్ డౌన్ లైట్ స్విచ్, ఐ బటను, అదేవిధంగా ఇండికేటర్ స్విచ్, అదేవిధంగా ఆర్ఎన్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ బటన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేదన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు ఇక్కడ చూసారు కదా, రైట్ సైడ్ లో డిస్క్ బ్రేక్ కూడా అడ్జస్టబుల్ గా ఇవ్వడం అయితే జరిగింది. నాకైతే ఇవి ఇచ్చే క్వాలిటీ కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయన్నమాట. మనకైతే హ్యాండిల్ అయితే ఈ విధంగా ఉంది. మనకు ఇక్కడ వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనకైతే మోడ్స్ ఉంటాయి, రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంటే వెహికల్ను రేను, అర్బన్, స్పోర్ట్స్ మోడ్లో రైడ్ చేయడానికి అయితే మనకు మోడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనం హెడ్ లైట్ను ఆఫ్ ఆన్ చేసుకోవడానికి అయితే స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటుగా ఇంజన్ స్టార్ట్ స్విచ్ అయితే మనకైతే ఉందన్నమాట. ఒకసారి ట్యాంక్ మీద చూసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ వచ్చేసి ఆర్టీఆర్ 160 అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. అదేవిధంగా మనకు మిడిల్లో ఒక స్టిక్కర్ అయితే మనకు ట్యాంక్ మొత్తం మీద ప్రొవైడ్ చేశారన్నమాట. అంటే ఒక రేస్ ట్రాక్ మీద ఉండే ఒక సింబల్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ట్యాంక్ వచ్చేసి మనకు రైట్ సైడ్లో కొద్దిగా కార్నర్లో ఇవ్వడం అయితే జరిగింది. చూడడానికి అయితే మాత్రం కొంచెం అట్రాక్టివ్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి E20 పెట్రోల్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేసింది దానిపైన. ఒకసారి రైట్ కౌల్ డిజైన్ చూసుకున్నట్లయితే దీని మీద ఒక గుర్రం సింబల్ని అయితే ఇచ్చారు. చాలా బ్రిలియంట్గా, చాలా లుకింగ్గా ఉంది. సీట్ అయితే మనకు సింగిల్ సీట్తో వస్తుంది. ఇదైతే ఫ్యామిలీ కూడా యూజ్ అవుతుంది. చాలా లెంతీగా ఉంది. ఇద్దరు కపుల్స్, ఒక చిల్డ్రన్ అయితే ఈజీగా అయితే దీని మీద అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆఫీస్ పర్పస్, దాంతోపాటుగా ఫ్యామిలీ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ సీట్తో ఇస్తున్నారు కాబట్టి. దాంతోపాటుగా దీంట్లో మనకు బెస్ట్ సస్పెన్షన్ కూడా ఉంది. ఇక్కడ కౌల్ దగ్గర చూసుకుంటే అపాచీ అని రాసి ఉంది. బ్యాక్ సైడ్ కౌల్ దగ్గర చూసుకుంటే మనకైతే 160 అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. దాంతోపాటుగా మనకు దాని కలర్ని అయితే కొంచెం రెడ్ కలర్ని అయితే అట్రాక్టివ్ చేసే విధంగా సీట్ అండ్ మనకు మడ్గర్స్ పైన అయితే రాయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ గ్రాబ్లెల్ అయితే పట్టుకోవడానికి అయితే మాత్రం డిఫరెంట్ డిజైన్గా అయితే మనకు 2 హ్యాండిల్స్తో పట్టుకోవడానికి అయితే వెనక ఉన్న వాళ్ళకి మంచి గ్రిప్ వచ్చే విధంగానైతే చాలా బాగుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉంది.
ఖచ్చితంగా రోడ్ అపీరెన్స్ ఉన్న బైక్ అని చెప్పుకోవచ్చు. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఖచ్చితంగా ఇది ఏం బైక్ అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చూస్తారో ఆ విధంగా ఉంది. మనకు సీట్ ఓపెన్ చేయడానికి అయితే టైల్ లైట్ కింద ఉందన్నమాట, మనకైతే కీ ఓపెన్ చేసేది. అదే విధంగా చూసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్, పైన ఎల్ఈడి ఉంది, కింద రిఫ్లెక్టర్ అయితే ఉంది. మనకు సైడ్ కు లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకైతే రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు, కానీ సిగ్నల్ ఇండికేటర్స్ వచ్చేసి మనకైతే బల్బుతోనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇంజన్ దగ్గరికి వచ్చి చూసుకున్నట్లయితే ఇంజన్ చూసుకున్నారు కదా. ఒకసారి అయితే ఇంజన్ లో అయితే పాత దానికి ఉన్న ఇప్పటి దానికైతే ఏం చేంజెస్ అయితే రాలేదు. ఫ్యూచర్స్ అయితే నేను ముందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంజన్ గురించి. అదే విధంగా చూసుకుంటే మనకైతే కాల్ దగ్గర మన మడగర్ దగ్గరనైతే మడగర్ అయితే కింద ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చాలా క్వాలిటీగా ఉంది. మనకైతే మనకు ఇక్కడ సైడ్ గార్డ్ కూడా, లెగ్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు రైడర్ ఫుట్వేర్స్ అయితే ఫోల్డింగ్ తో వస్తున్నాయండి. క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రేక్ క్వాలిటీ అండ్ లుక్స్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది. మనకు ఇక్కడ కొన్ని ఫైబర్ అండ్ ప్లాస్టిక్ తో గుడిచారు, అవి కూడా బాగున్నాయి. పిలియన్ రైడర్ ఫుట్ వేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దానిపైన అయితే రబ్బర్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్ కి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకైతే రెడ్ కలర్ లో అయితే మెన్షన్ చేసి ఉంది. సైలెన్సర్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా పెద్దదిగా ప్రొవైడ్ చేశారు. చాలా బేసి సౌండ్ గా వస్తుంది. దీనికోసం అయితే నేను ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను మీకైతే. మన పైన మట్టి పడకుండా ఉండడానికి అయితే మడగర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్ ప్యాడ్ పైన మట్టి పడకుండా ఉండడానికి డిస్క్ ప్యాడ్ పైన కూడా మనకైతే ఒక చిన్న కవర్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు. డిస్క్ ప్యాడ్ చూసారు కదా వెనక సైడ్ది ఎలా ఉందో, చూడడానికి లుక్కే కాదు కొంచెం పెద్ద సైజ్ గా కూడా ఉంది. బ్యాక్ సైడ్ సెక్షన్ రిమ్ పైన కూడా మనకైతే టీవీఎస్ అని చెప్పేసి మనకైతే లోగోతో పాటుగా మనకైతే కొంచెం డిజైన్ స్టిక్కర్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి మాత్రం అయితే మనకైతే రోడ్ అపియరెన్స్ పరంగా కానీ రైడ్ చేస్తున్నప్పుడు కానీ చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. పికప్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మోనో సాకబ్జంతో వస్తుంది కాబట్టి మనం ఎంత దూరం రైడ్ చేసినా కానీ మనకైతే బ్యాక్ పెయిన్ అనేది రాదన్నమాట. చాలా కంఫర్ట్ రైడ్ అయితే దీని మీద అయితే మనం అయితే చేయొచ్చు. అదేవిధంగా అయితే సారీ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకైతే. ఇది వచ్చేసి బాక్సీ టైప్ ఫ్రేమ్ తో వస్తుందండి. మనకైతే చైన్ అనేది ఓపెన్ చైన్ తో వస్తుంది. ఇది వచ్చేసి ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి మనం అయితే చైన్ లూప్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది పాడవుతుంది అనమాట. ఇది ఓపెన్ చైన్ తో ఉంది కాబట్టి కంపల్సరీ ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూపిస్తున్నాను కానీ మనం లేడీస్ కూర్చోడానికి మనం అయితే సపరేట్ గా అక్కడైతే వేరేది కూడా పెట్టించుకోవచ్చు అనమాట. దానికి కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకైతే మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి గేర్ స్విచ్ అయితే ఉందన్నమాట. మనకి వచ్చేసి ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. క్వాలిటీ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి చూస్తున్నారు కదండి, క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా ఆసమ్ గా ఉంది. దీనిలో వచ్చేసి మనకైతే బండ్లో ఉన్న హెడ్ ఉంది చూసారా, హెడ్ పైన కూడా మనకైతే రెడ్ కలర్ అయితే మెన్షన్ చేసి ఉంచారు. ఇందాక అది మిస్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి కౌల్ దగ్గర కూడా మనకైతే RTFZ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట. మొత్తానికి మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం లుక్ లో మనకు ఒక బడ్జెట్ లో ఫ్యామిలీకి ఉన్న మనకు ఒక బైక్ కావాలంటే ఈ బైక్ అని చెప్పుకోవచ్చు. మనకు దీంట్లో అయితే సైడ్ స్టాండ్ ఇస్తున్నారు. ఒక సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ తో కూడా వస్తుంది. మనకు సెంటర్ స్టాండ్ కూడా మనకైతే స్కిప్ చేయలేదు, సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది. చాలా ఎక్సలెంట్ బైక్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ బైక్ గురించి డీటెయిల్స్ అండ్ ప్రైస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో షోరూమ్ మేనేజర్ గారి నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కాల్ చేసి మీరైతే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు. మన వీడియో చూసినట్లయితే మీకు బెస్ట్ ప్రైస్ కూడా ఇవ్వగలరు. దీని ఇంజన్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే ఇది 159.7 cc ఇంజన్ తో వస్తుందండి. దీని పవర్ చూసుకున్నట్లయితే 17.31 bhp పవర్ ఎట్ ది రేట్ ఆఫ్ 9250 rpm లో వస్తుందండి. దీని మ్యాక్స్ టార్క్ చూసుకున్నట్లయితే 14.73 mm న్యూటన్ మీటర్ టార్క్ ఎట్ ది రేట్ ఆఫ్ 7250 rpm మీద వస్తుందండి. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అని చెప్పాను, కాదండి 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. దీని యావరేజ్ మైలేజ్ చూసుకుంటే మనకైతే 45 వరకు అయితే మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. 2 అలాయ్ వీల్స్ తో వస్తున్నాయి. దీని వెయిట్ చూసుకుంటే 146 kgs అయితే ఉంటుందండి మనకైతే. దీని టాప్ స్పీడ్ విషయం చూసుకుంటే అయితే 114 to 115 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే మనకైతే 12 లీటర్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందండి. మ్యాక్స్ పవర్ చూసుకుంటే 17.31 bhp పవర్ అయితే మనకైతే దీంట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు దీంట్లో వచ్చేసి మనకైతే దీని మీద ఈజీగా అయితే ఒక ఫ్యామిలీ అయితే
ఇద్దరు పర్సన్స్, ఒక చిన్న బాబు అయితే ముగ్గురు అయితే ఈజీగా చేయొచ్చు. మన ఇండియన్ రూల్ ప్రకారం అయితే ముగ్గురు అయితే చేయడానికి అయితే ఉండదు, కానీ ఫ్యామిలీ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ అయితే సూట్ అవుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.